ఆ ఊరు ఓ అద్భుతం, ఆ ప్రదేశం ఓ అమోఘం. 101 దేవాలయాలు కొలువు తీరి చిన్న కంచిగా పేరుగాంచింది ఆ ప్రాంతం. ఎంతమంది పూజలు చేశారో, ఎందరు రాజులు దర్శించుకున్నారో, ఎంతమంది భక్తులు తమ భక్తిని చాటుకున్నారో తెలియదు, కానీ నేడు వెలవెలబోతుంది ఆ పరమేశ్వరుని సన్నిధి. తిరిగి పూర్వ వైభవం కాకపోయినా ఎంతో కొంత చేయాలన్న ప్రయత్నం మాది. అదే ఆ ఈశ్వరుడు వావిలేశ్వరుడుగా కొలువు తీరిన ప్రాంతం వావిల తోట. ఉమ్మడి ఆలయాల అద్భుత ప్రాంతం. ప్రకృతి నడుమ అద్భుతంగా కొలువు తీరిన కోవెలలు. ఏటి ఒడ్డున ఆ పరమేశ్వరుడు ఆరు బయట నందితో సహా మనకు దర్శనమిచ్చే అద్భుతమైన ప్రదేశం. శైవ క్షేత్రమే కాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి కొలువు తీరిన భూమి. అత్యద్భుతమైన ఆ మూర్తులను చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. అంతేకాకుండా ఆ పరమేశ్వరుడే వీరభద్రుడై వెలసిన ప్రాంతం ఈ ప్రదేశం. అన్ని సదుపాయాలు ఉన్న ఆలయాలలో అందరూ పూజలు చేసుకుంటాం, కానీ ఇలాంటి ఆలయాలలో అభిషేకం, పూజాది కార్యక్రమాలు చేయడంతో మరింత శక్తి పుంజుకొని పూర్వ వైభవం కలుగుతుందేమోనన్న ఆశ. అదే సంకల్పంతో ఈ శివరాత్రికి 4 కాలాలలో అభిషేకంతో ఆ స్వామిని సేవించి దర్శించుకోవలసిందిగా భక్తులను కోరుకుంటూ ఉన్నాం. చిత్తూరుకు సమీపంలో, పూతలపట్టుకు సమీపంలో ఉన్నటువంటి ఈ వావిల తోటలో వెలసినటువంటి వావిలేశ్వరుడిని ఈ శివరాత్రి నాడు భక్తులందరూ పెద్ద ఎత్తున దర్శించుకొని మన ఆలయాలను పరిరక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ.